అల్లు అర్జున్ గారిది తప్పే, ముమ్మాటికి తప్పే. తెలుసో తెలియకో ఆయన వల్ల జరిగింది కాబట్టి ఒక ప్రాణం పోయింది, నిండు ప్రాణం పోయింది. అదే విధంగా ఒక అభం శుభం తెలియని పసిపిల్లోడు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అది ఖచ్చితంగా తప్పే. అది ఎవ్వరు అవునన్నా కాదన్నా అల్లు అర్జున్ గారి వల్ల తెలుసో తెలియకో జరిగింది, అది 100% తప్పే. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న శివ రాజకీయాలు మాత్రం మంచిది కాదు. మీకు నిజంగా ప్రతి ఒక్కడు, ఎందుకంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నారంటే అల్లు అర్జున్ మీద మాట్లాడాలి, ప్రతి ఒక్కడు హీరో అయిపోవాలి. అంతేగాని అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊర్లో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ రేవంత్ అన్నతమ్ముల ఆగడాలు తాళలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని ఒక లేఖ రాసి చచ్చిపోయింది కదా. అది ప్రాణం కాదు, అది కనిపించదా? అప్పుడు పోయి అడిగేది ఉండే రేవంత్ రెడ్డి గారిని కూడా, అరే నీ వల్లనే నీ అన్నదమ్ముల ఆగడాల వల్ల ఒక ప్రాణం పోయిందిరా బాబు అని. అది కనిపించదు, అది కాదు మీకు. ఎందుకంటే రేవంత్ వేసే బొక్కలు ఈ కుక్కలకు కావాలి. సిగ్గుండాలి ఇంతనైనా మనిషిలాగా పుట్టినందుకు. సరే, అది వదిలేస్తే 50 మంది పిల్లలు, అభం శుభం తెలియని 50 మంది పసిపిల్లలు కేవలం ప్రభుత్వాల మీద ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకంతో తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తే వాళ్ళకి తిరిగి ఏమిచ్చినాం? వాళ్ళ శవాలు అప్పచెప్పినాం. అప్పుడేమైనా ఈ మురిగే కుక్కలన్నీ ఏమైనా? అప్పుడు ఆ 50 మంది పిల్లల గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఖచ్చితంగా అల్లు అర్జున్ కి అదే శిక్ష పడాలి. సాయిరెడ్డి గారి ఆత్మహత్యకు కారణమైన వాళ్ళకి అదే శిక్ష పడాలి. 50 మంది అమాయకు గురుకుల ఆ పిల్లలు చనిపోయిన వాళ్ళ మీద కూడా, అధికారుల మీద కూడా అదే శిక్ష పడాలి. అంతేగాని కేవలం రేవంత్ మన్ననలు పొందడానికి, కేవలం మీ కాంగ్రెస్ పార్టీ శివరాజకీయాలకు మాత్రం ఒక ప్రాణాన్ని, ఒక పసిపిల్లోని, ఒక శవాన్ని పట్టుకొని రాజకీయాలు చేయడం మంచిది కాదు. అది సన్నాసు.